ఓరి నాయనో! నా తల ప్రాణం తొక్కైతే వచ్చింది. అబ్బా! ఇంత బరువు ఎట్లా మొయ్యాలి అని అనుకున్నాను. మా వారు తిడతారు వద్దులే అమ్మా అని అంటే అస్సలే వినలేదు. అలా ఇంటే తల్లి ప్రేమ ఎక్కడైతుందండి, తల్లి ప్రేమ ఊరుకోదు కదా ఎంతైనా కానీ. అలా అని చెప్పి సంవత్సరానికి ఎప్పుడో వస్తావు, ఇలా పట్టుకుని వెళ్ళకపోతే ఎట్లా, ఉన్నాయన్నీ పట్టుకెళ్ళు అని చెప్పేసి మొత్తం మూటలు అయితే కట్టేసిందండి. సంవత్సరానికి సరిపడగా ఆవకాయ పచ్చడి, మావకాయ పచ్చడి, కారము, పసుపు, కొబ్బరి నూనె, వడియాలు, అల్లుడికి ఎంతో ఇష్టమైన పిండొడియాలు, అలాగే గుమ్మడొడియాలు, ఆవకాయ పచ్చడి ఆయనకి ఇష్టం కదా తీసుకెళ్ళని చెప్పి ప్యాక్ అయితే ఇగో ఇంత లగేజ్ అయితే ప్యాక్ చేసేసింది. ఓర్ నాయనో! ఇంత మా వారైతే ఎన్నిసార్లు చెప్పినా నీకు వినవా నువ్వు అని చెప్పేసి మా వారైతే నన్ను ఒకసారి ఒకటేలా తిడుతూనే ఉన్నాడు. ఎందుకు ఇంత లగేజీతో బరువుతోటిని వెళ్ళినప్పుడు ఒక సూట్ కేసు వెళ్ళావు, వచ్చేటప్పుడు ఇంత లగేజీ అవసరమా నీకు అని చెప్పి అన్నారు. సరే నేను వస్తాను, ఎక్కడ ఉన్నావు అని అన్నప్పుడే నేను హైదరాబాద్లో దిగిపోయాను, ఆల్రెడీ ఆటో కట్టించుకుని వచ్చేస్తున్నా అని చెప్పిన. మా వారు వస్తానని అడిగారు. వద్దులే ఎందుకు మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ నేను తర్వాత నన్ను తీసుకెళ్ళడం అని చెప్పి, ఎప్పుడైనా సరే నేను హైదరాబాద్ వెళ్ళానంటే మా వారిని అయితే వద్దనే అంటాను, ఆటో తీసుకుని అయితే వెళ్ళిపోతాను. ఇలాగైతే అమలాపురాన్ని బయలుదేరిన బస్సు ఎక్కినప్పుడు పడుకున్నాను. ఇప్పుడైతే లేచినప్పటికీ చూసేటప్పటికి హైదరాబాద్ అయితే వచ్చేసింది. ఈ బస్సు వచ్చేసి జింగ్ బస్ బుక్ చేసుకున్నాను, ఏసీ అండ్ స్లీపర్ మాట. పడుకుని హాయిగా అయితే వెళ్ళిపోయాను. లగేజీ నా తల ప్రాణం తక్కువచ్చిందండి, ఇంత బరువు లగేజీ. ఆ బస్సోడే షాక్ అయ్యాడు, ఏంటమ్మా ఇంత లగేజీ అని చెప్పి. దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ కూడా వేసుకున్నాడు. ఇది బరువు ఇంత బరువు ఉంది కాబట్టి దానికి ఒక 30-35 కేజీలు ఉంటుంది, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తానని చెప్పి అయితే వేశాడు. సరే ఏదైనా ఇంక తప్పుతుందా, ఇంత లగేజ్ వద్దంటే మా అమ్మ వినలేదు, ఇంక తప్పదు కదా వేసుకుని అయితే వచ్చాను ఇంటికి. నచ్చితే లైక్ చేయండి.